గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డూ తయారు చేయడానికి కల్తీ నెయ్యి వాడారు అనే అంశం మీద ఒక పెద్ద ప్రతిష్టంభనే నెలకొంది. దాని మీద అనేక మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. దాంట్లో మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన విశ్లేషణను అందించాడు. కాకపోతే అది ఒక రకంగా పార్షియల్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాని వెనుకున్న కారణాలు ఏమిటి అని చాలామంది విశ్లేషిస్తూనే ఉన్నారు. మనం మొన్న ఎన్కౌంటర్లో కూడా మనం ఆ అంశాలు మొత్తాన్ని ప్రస్ఫుటంగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం కూడా కొన్ని క్వశ్చన్లు సంధించడం జరిగింది. ఇదిగో మీరు దీని తాలూకు వీడియోలను కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ప్రొఫెసర్ గారి మీద 2 వీడియోలు చేయటం జరిగింది గతంలో కూడా. కాకపోతే నిన్న ఆయన చెప్తున్న దాని ప్రకారంగా టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన దాంట్లో జంతు కొవ్వు కలిసిందని మీరెందుకు మాట్లాడరు అని టీడీపీకి సంబంధించి కొంతమంది ఆయనకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను ఆ విషయమై లోకేష్కి కంప్లైంట్ చేసినా కూడా, ఆయనకు ఆ నెంబర్లు పంపించినా కూడా ఆయన ఏ రకంగానూ పట్టించుకోలేదు అనే అంశాన్ని నిన్న మీడియా ముఖంగా చెప్పాడు. కాకపోతే ఇంత ప్రతిష్టంభన ఎందుకు ఎదురవుతుంది? ఏ వ్యక్తికైనా స్వతంత్ర భావాలు కలిగి ఉండి ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడే హక్కు ఆయనకుంది. కాకపోతే అంశాన్నే స్పృశించకుండా ఉంటే, ఆ అంశాన్ని టచ్ చేయకుండా దాని గురించి ఏం మాట్లాడకుండా ఉంటే ఎందుకు మాట్లాడవు అని అడగటం తప్పే అయినప్పటికీ, ఆ అంశం మీద సగం సగం నిజాలు మాత్రమే మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాకపోతే బెదిరింపులు చేయకూడదు. సరే బెదిరించారు, లోకేష్ పట్టించుకోలేదు, ఆ తర్వాత మిగతా ఏం జరిగింది అనే దానికంటే పోలీస్ కంప్లైంట్ కానీ లేకపోతే సైబర్ నేరాలు కంప్లైంట్ కానీ చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఒక మాజీ ఎమ్మెల్సీ ఒక కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరా? లోకేష్కి కాదు కదా కంప్లైంట్ చేయాల్సింది, పోలీసులకు కంప్లైంట్ చేయండి, సైబర్ సెల్లో కంప్లైంట్ పెట్టండి. ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ని నేను మాట్లాడిన మాటల మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయని ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు అని సైబర్ సెల్లో కంప్లైంట్ చేస్తే అది బాగుండేది. లోకేష్కి కంప్లైంట్ చేసి ఏమో ఉపయోగం? సరే ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడు తీసుకోడు అనేది తీసి పక్కన పెడితే, ఇందులో ప్రొఫెసర్ గారు చేసిన తప్పేమిటి? ఎందుకని ఆయనకి బెదిరింపు కాల్సి వస్తున్నాయి అని అంటే సగం సగం నిజాలు మాట్లాడటమే. స్ట్రైట్ అవే నేను కూడా ఒక క్వశ్చన్ ప్రొఫెసర్ గారిని అడుగుతున్నాను. జంతు కొవ్వు గురించి పదే పదే ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సారీ చెప్పి తీరాల్సిందే అనే అంశం మీద కానీ, ఆయన వేసిన ఒక కమిషన్ మీద కూడా మీకు కావలసిన విధంగా రిపోర్టులు రాకపోతే కమిషన్లు వేస్తారా, అందులో కూడా రాకపోతే ఇంకో కమిషన్ వేస్తారా అని వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రొఫెసరు సిబిఐ సిట్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న మాటకి ఆయన ఎందుకని దాని మీద క్వశ్చన్ చేయలేదు. సిబిఐ సిట్టు మీ క్లీన్ చిట్ ఎక్కడిచ్చింది అని. కాకపోతే ఇప్పుడు చాలా అబద్ధాలు చెప్పొచ్చు. నేను ప్రశ్నించాను, అది మీరు చూడకపోతే నా తప్ప అని. ప్రశ్నించిన విషయాన్ని మేము చూసాం, మీరు ఏ రకంగా ప్రశ్నిస్తున్నారనేది. సిబిఐ సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది నాకు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించిన దాని మీద కానీ, వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న దాని మీద కానీ ఆయన ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు. కాకపోతే ఆయనకి ఇలాంటి కొన్ని బెదిరింపు కాల్స్ ఎదురవుతున్నాయి అంటే అది కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణంగా కింద ఏం చూడాల్సిన పని లేదు. కానీ మనం ఏం మాట్లాడాము అనే దాని మీద కదా ఎలాంటివి వస్తాయి. ఒకసారి ప్రొఫెసర్ గారి బాధ ఏమిటి చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరకు బెదిరింపులు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పడం లేదంటూ హోంకరింపులు. అవే కాకుండా మరికొన్ని దారుణమైనవి కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు 3 రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకొని మంత్రి లోకేష్. ఉరే నాకో, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు? ఇదే కాదు, ఇంతకన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్టుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూ కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో స్పష్టం చేసిన తర్వాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయటం హిందూ దేవుళ్ళు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఆయన కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపులు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూము రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైన లడ్డూలు కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్ తెలిపారు. అలా చెప్పడం అన్యాయం అవుతుందని, కావున తాను అలా చెప్పలేనని ఆయన వివరించారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం వారిపై అమలు కాదా?
ఎవరి మీదైనా అమలైతే అమలైందని ఏడుస్తారు, అమలు కాకపోతే అమలు కాలేదేంటి? ప్రొఫెసర్ దాకా వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం తీయాలా? ఆయన అసలు మంత్రి లోకేష్కి ఎందుకు ఫోన్ చేయటం, ఆయనకు ఎందుకు తెలియజేయటం? సైబర్ సెల్లో సింపుల్గా కంప్లైంట్ పెట్టండి. నేను కంప్లైంట్ పెట్టినా దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించండి. పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది కదా, దాని మీద ఎందుకని లోకేష్ కంప్లైంట్ చేసి మెదలకుండా ఊరుకున్నారు? సైబర్ సెల్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇక అదీ కాకుండా జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు తప్ప అదేమో ఆయన సొంత భాష్యం కాదు, ఆయన సొంతంగా పుట్టించింది ఏం కాదు. ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్గా ఉంది, అనెక్ష్యూర్లో దాని గురించి మెన్షన్ చేసి ఉన్నారు, దాని మీద మాట్లాడారు. సరే, మాట్లాడటం మీకు నచ్చకపోతే మీరు మాట్లాడాల్సిన మరికొన్ని ఉన్నాయిగా. సిబిఐ సిట్టు క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే ఉటంకిస్తున్నాడు. సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందా? ఆ క్లీన్ చిట్ మీద మీరేం మాట్లాడారు? ఆ క్లీన్ చిట్ మీదే కదా నేషనల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడిగి అవతల బారేస్తే వైసీపీ నేషనల్ అధికార ప్రతినిధులు తోక ముడుచుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. క్లీన్ చిట్ మీద మీరు మాట్లాడిన వీడియో ఉంటే దీని కింద కామెంట్ సెక్షన్లో మీరు పిన్ చేయండి, దాన్ని కూడా అందరూ చూస్తారు కదా. ఇదిగో నేను దీని గురించి ఇక్కడ మాట్లాడాను, వీళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వలేదు అని. కానీ ప్రొఫెసర్ అలాంటి పని చేయటం లేదు. అందుకనే ప్రొఫెసర్ని అనుమానించాల్సి వస్తుంది. గతంలో మనం పెట్టిన వీడియోల్లో కూడా ఇదే ప్రస్తావన చేస్తూ ఉన్నాం. జంతు కొవ్వు గురించే మాట్లాడుతున్నాడు తప్ప మిగతా అన్ని విషయాల గురించి ఎందుకు మాట్లాడరు? అందులో బాత్రూమ్ రసాయనాలు కలిసాయి అంటే బాత్రూంలో యాసిడ్ వాడతారు అని అంటే ఆ యాసిడ్ తయారు చేసే లప్సా అనే దాని గురించి సిబిఐ సిట్టు క్లియర్గా తెలిసింది. లప్సా ఎందుకు వాడతారని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే బాత్రూమ్ కెమికల్స్లోనే యాసిడ్స్లోనే వాడతారనే విషయం కూడా తెలిసింది. మరి అది ఇందులో ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే జంతు కొవ్వుని దాంతో వాష్ చేస్తే ఆ కొవ్వు ఉన్న సంగతి రసాయన పరీక్షల్లో తేలకుండా ఉంటుంది అనే దానికోసం వాడతారనే విషయం తెలిసింది. పోలే బాబా డైరీకి పాలగొన్న బిల్లుల కంటే రసాయనాలు కొన్న బిల్లులు ఎక్కువ ఉన్నాయని కూడా సిబిఐ సిట్టు తేల్చింది. ఇక దాంతోపాటుగా చిన్నప్పన్న వాడుతున్న ఫోన్ నెంబర్ గురించి కానీ, చిన్నప్పన్నకి మరి వైవి సుబ్బారెడ్డికి ఉన్న అనుబంధం అది ఈ రోజున ఈనాడు పేపర్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 2023లో దిగిన ఒక ఫోటోలో వెనకీడుతని సుబ్బారెడ్డి వెనకీడుతనే మరి చిన్నప్పన్న కూడా ఉన్నాడు అనే సంగతి కూడా కనపడతానే ఉంది. వీటన్నిటి మీద ప్రొఫెసర్ నాగేశ్వరు సగం సగం నిజాలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఆయనకి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రశ్న మరొక వైపు సమర్థింపు ఉంటే ఇలాగనే ఫోన్ కాల్స్ వస్తాయి. అయినప్పటికీ ఫోన్ కాల్స్ చేయటం, బెదిరించడం అనేది దుర్మార్గమైన చర్య కిందే భావించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రొఫెసర్ ఏం చేశాడు? కంప్లైంట్ చేయాల్సింది లోకేష్గా. లోకేష్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండొచ్చు, లోకేష్ తోటి మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయో లేకపోతే ఆయన మీకు పర్సనల్గా తెలిసి ఉండొచ్చు. కానీ మీరు చేయాల్సిన పని ఏంది? సైబర్ సెల్లో కంప్లైంట్ పెట్టడం. ఆ పని చేయకుండా లోకేష్ని ఏదో నేను అడిగినా ఆయన చేయలేదనే దుగ్ధ మీకుందా? లేదు లోకేష్ మీద కూడా ఒక మచ్చ వేయటానికి ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారా అనే అనుమానాలు రాకుండా ఉంటాయా?